అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం సిద్ధరాంపురం వద్ద 9 ఎకరాల అరటి పంట అగ్నికి ఆహుతైంది. బండారు వెంకటేశ్వర్లు నాగమ్మల కుటుంబాలకు చెందిన 9 ఎకరాల అరటి పంట మంటలకు కాలి బూడిదైంది. చేతికొచ్చిన పంట కాలిపోవడంతో రైతు కన్నీరు పెడుతున్నాడు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసింది. అరటి పంట అగ్నికి ఆహుతవడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. కాలం కష్టపడి ఒక రైతు పంట పండిస్తే ఆ పంట చేతికి వచ్చేటువంటి సందర్భంలో ఏదైనా ప్రమాదానికి గురవడమో లేదా గాలి వాన బీభత్సానికి పూర్తిగా నీలమట్టం కావడమో లేదా అగ్ని ప్రమాదం జరిగితే ఆ రైతు దయనీయ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పడానికి ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కేంద్ర సమీపంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఉన్నాము. చూస్తున్న ఒక రైతు బండారు వెంకటేష్, శ్రీనివాసులు, అదేవిధంగానే నాగమ్మ, వీళ్ళందరూ కూడా అన్నదమ్ములు, నలుగురు, ఆమె తల్లి, వీళ్ళందరూ కూడా ఒక అరటి తోటను దాదాపుగా 9 ఎకరాల్లో పెట్టి దాదాపుగా సంవత్సరం నుంచి దాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇక 1-2 రోజుల్లో ఈ అరటి పంటను చేతికి వచ్చేటువంటి పరిస్థితి, బాగా పెద్ద ఎత్తున కాపు కాసినటువంటి పంటను ఒడిపి ఇక మార్కెట్కు తరలించేటువంటి విధంగా ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురైంది అరటి తోట మొత్తం. అసలు పూర్తిగా ఎండాకాలం, ఇలాంటి పరిస్థితుల్లో ఎండలు బాగా విజృంభిస్తున్నటువంటి పరిస్థితి. ఏమి జరిగిందో కానీ ఎవరైనా నిప్పు పెట్టారా లేకపోతే అనుకోకుండా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందా తెలియడం లేదు. కానీ చూస్తాం దాదాపుగా 9 ఎకరాల్లో మొత్తం అరటి పంట అంతా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు దీన్ని కటింగ్ చేసి మొత్తం మార్కెట్కి తరలించేటువంటి పరిస్థితి చూసాం. మా అరటి చెట్టు పైనుంచి కింది వరకు ఎలా మాడిపోయిందో ఈ మంటల ధాటికి స్పష్టంగా కనిపిస్తుంది. అరటిగల ఎంత బాగా చూడముచ్చటగా దాదాపుగా పూర్తి స్థాయిలో అరటిగలలో ఒక్కొక్క అరటిగలలో దాదాపుగా 200 కాయల దాకా ఉన్నటువంటి అరటిగలను మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ మంటల వేడికి మొత్తం నల్లగా ఏ విధంగా మాడిపోయింది చూస్తున్నాం. ఇక్కడ చూసే గ్రీనరీ ఉంది. ఇదంతా కూడా ఈరోజు కోతకు ఏంటే రైతుకు లక్షలాది రూపాయలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మాడి మసైపోవడం వల్ల, అగ్ని ప్రమాదానికి గురవడం వల్ల తోట మొత్తం కూడా అగ్నికి ఆహుతయింది. కాయలన్నీ కూడా ఎండిపోయినటువంటి ఆ పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఏ విధంగా కాయ మండిపోయింది. ఈ విధంగా ఈ కాయలన్నీ కూడా మండిపోవడం వల్ల రైతు యొక్క దయనీయ పరిస్థితి కూడా ఎవరు ఊహించినటువంటి విధంగా తయారైంది. చూస్తున్నాం మనం అందరూ కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఈ పంట వీళ్ళందరూ కూడా యజమానులే. దీనికి సంబంధించి 4 అన్నదమ్ములు ఉండడంతో ఒక్కొక్కరు 2-3 ఎకరాల మేరకు దాదాపుగా తల్లితో కలిసి 9 ఎకరాల పంటను పండించారు. ఇలా పండించినటువంటి పంట ఈరోజు కోతకు కూడా పెట్టేటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో మొత్తం మాడి మసైపోయింది. చూస్తున్నాం డ్రిప్ సదుపాయము, అదే విధంగానే ఆ పైప్ లైన్ డ్రిప్. ఈ విధంగా రైతు ఖచ్చితంగా ఒక డ్రిప్ ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి ఎంతో కష్టాలకు వచ్చి ఉన్నా లేకపోయినా అప్పో సప్పో తీసుకొచ్చి రైతు పంటను పండించాడు. ఇక్కడ దాదాపుగా 9 ఎకరాల్లో కంటికి రెప్పల దాదాపుగా సంవత్సరంగా పెట్టారు. మొదటి ఖాతాకు వచ్చింది. ఇక సంతోషంగా ఉన్నాము. మార్కెట్కి తరలించి ఖచ్చితంగా ఇక సొమ్ము చేసుకునేటువంటి పరిస్థితుల్లో మొత్తం బూడిదైపోవడంతో వాళ్ళందరూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మన చెంత రైతులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాము. వెంకటేశు, అదే విధంగానే నాగమ్మ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ విధంగా ఈ అగ్నికి ఆహుతైంది అనేటువంటిది రాండమ్మా ఇక్కడ చెప్పండి. మీ పేరంటే? బండారు లక్ష్మీదేవి. అమ్మా ఎట్లా ఎప్పుడు అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగిందమ్మా? అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది? ఎన్ని ఎకరాల్లో పెట్టారు? 1 ఎకరాకి ఎంత పెట్టుబడి పెట్టారు? 1 ఎకరాకి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టినాం సార్. మేము నిన్న 2 గంటల సమయంలో అంతా ఇదైపోయింది, అంటుకుంది. నాకైతే ఏం తెలియదు, ఎవరు ఏం చేసినారో తెలియదు, అసలు ఏం జరిగిండేది తెలియదు. మేము వచ్చేదానికే తోట అంతా ఇదైపోయింది సార్. మొత్తం 1 ఎకరాకి పెట్టుబడి ఎంత పెట్టారు? మొత్తం అంతా ఎకరాకి వచ్చి 3 లక్షల వరకు అవుతుంది సార్ అరటికి. మొత్తం ఇట్లా 9 ఎకరాలు పెట్టారు. మొత్తం అంతా 9 ఎకరాలు. 9 ఎకరాలు అంతా పోయింది సార్. అంటే నీటి సదుపాయం ఎట్లా ఉండేది? పైప్ లైన్స్, తర్వాత విద్యుత్ సదుపాయం ఇవన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. మీ పేరు? బండారు వెంకటేశ్.
నీటి సదుపాయం ఉంది, మాకు అంత ఇబ్బంది ఏం లేదు, కక్షపూర్వకంగా కూడా ఏమీ లేదు మాకు. అంతా ఇదేదో రోడ్డు పక్క నుండి ఎవరో ఇది చేసిపోయినారు అంతే సార్. కరెంట్ సదుపాయం అన్ని ఉన్నాయి, కరెంట్ ప్రాబ్లం లేదు, ఏమి లేదు మాకు. ఎందుకో ఇట్లా అయిపోయింది సార్ అంతేనా. అంటే ఎవరన్నా అనుకోకుండా పోతూ సిగరెట్ కాల్చి ఏదన్నా నిప్పు పెట్టడం అట్లా అనుకుంటున్నాం అంతే గాని మాకు కక్షపూర్వకంగా మాకు ఏ కక్షలు లేవు. మాకు ఈ పంట ఎన్ని రోజులైంది పెట్టి, ఎన్ని రోజులు ఏ విధంగా కాపాడుకో? సంవత్సరం అయింది సార్. మార్చి 25 పెట్టామా, ఇప్పుడు మార్చి 25 రేపు కటింగ్ పడాల్సింది, కానీ ఇది ఇట్లా అయిపోయింది సార్. నీటి సదుపాయం ఎట్లా, డ్రిప్ సదుపాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా చేసావు? డ్రిప్ కి ఎంత ఖర్చు పెట్టావు? అదే విధంగానే విద్యుత్ సదుపాయం పేపర్లో అన్ని ఉన్నాయి సార్. డ్రిప్ కూడా 1,20,000 పెట్టినాము ఒకరు అన్నదమ్ములు, ఒకరు అంటే డివైడ్ పెట్టినాము. ఎవరు దాన్ని పెట్టుకున్నాము, ఒకరు 1,20,000 1,50,000 కూలీలతో సహా నాటిన దానికంతా 3 లక్షలు. చెప్పనా ఎట్లా జరిగింది? ఇది రోడ్డు సమీపం కాబట్టి అట్లా పోయే ఎవరో ఆకతాయిలు చేసినారా లేదా ఎవరు చేసినారా అయితే ఎవరికి ఐడియా లేదు. మొత్తం నష్టం జరిగిపోయింది. ఈయనను ఇక్కడ పక్కన ఒక 22,000 చెట్లు ఏదో పెట్టినాడు అక్కడ. అది మంచి సీడ్ కాక అది పెద్ద నష్టం. అక్కడ ఒక 20 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇది అంతో ఇంత వస్తుంది అనుకుంటే ఇది ఈ సందర్భంలోనే ఇది పంట వచ్చేది. ఈ పొద్దు డబ్బు ఎంచుకునేది రైతు. నిన్న ఇట్లా అయిపోయింది. చాలా బాధాకరమైంది. కుటుంబ సభ్యులంతా రోడ్డును పడిపోయినారు. వాళ్ళు అప్పులు చేసుకొని పెట్టుకునేది. అప్పులు సమస్యలతో వాళ్ళు ఏమైపోతారో తక్షణం గవర్నమెంట్ ఏదైనా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఆ కుటుంబానికి చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. శ్రీనివాసులు మాట్లాడి ఏ విధంగా మీరు ఎంత పెట్టారు? మీరంతా అన్నదమ్ములంతా కలిసి ఈ పంట పండించుకుంటున్నారు కదా, ఎంత పెట్టుబడి పెట్టారు? ఏ విధంగా కష్టపడ్డారు? మీరు రెక్కల కష్టం ఏమైంది? అసలు మీ రెక్కల కష్టం ఏమైంది? ఈ రోజు పరిస్థితి ఏమైంది చూడండి సార్, ఇట్లా జరిగిపోయింది. ఎట్లా ఎంత పెట్టుబడి పెట్టారు? ఖర్చు ఎట్లా? పరిస్థితి ఏంటి మరి? ఎకరాకు 3 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. మొత్తం 9 ఎకరాల్లో ఎకరాకు 3 లక్షలు పెట్టుబడి వచ్చింది సార్. మొత్తం డ్రిప్ సిస్టమ్కి మొక్కలకి అంతా ఎకరాకు 3 లక్షలు. డ్రిప్ పరిస్థితి ఏంటి? లేకపోతే వాటర్ పైప్ లైన్స్ కి ఎట్లా పెట్టారు ఏంటి? అన్ని కొత్తగా కొనుకొచ్చుకున్నాం సార్. అన్ని అప్పు చేసి కొనుకొచ్చుకొని పెట్టుకున్నాము. ఇది అనుకోకుండా జరిగింది. ఎట్లా జరిగిందో